లక్షలకు లక్షలు ఖర్చు పెట్టారు. కోట్లు దోచుకుపోయిన శివాజీ ఎక్కడున్నాడో కనిపెట్టలేకపోతున్నారు. ఎక్కడ ఎక్కడ శివాజీ? చావరా చావరా చావు, నిన్ను పొడిచి తప్పుతాడ్రా. ఎక్కడ శివాజీ? ఎక్కడ శివాజీ? వాళ్ళని ఎందుకు కొడతావు? తప్పు చేసింది నువ్వే ముసలోడా, నువ్వే. బయటికి పండి. కన్న కొడుకులు కాదని ఆ దొంగ నా కొడుక్కి దొంగ చేతికి తాళాలు ఇచ్చావు. వాడే సర్వం అన్నావు. అందుకే వాడు సర్వస్వం పట్టుకెళ్ళాడు. ఒక ఆడది కూడా అవమానం చేసేలా నన్ను అవిటి పని చేసి వెళ్ళాడు. వాడు దొరికితే ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. వాడు నాకు కావాలి. వాడు ఎక్కడున్నా నాకు కావాలి. వాడిని నేను చంపాలి. వాడిని నేను చంపాలి. త్వరలోనే శివాజీ దొరుకుతాడు. వాడి దగ్గర ఉన్న డబ్బు మన చేతికి రాగానే ఇదే చేత్తో వాడిని ముక్కలు ముక్కలుగా నరికేసి నీ కసి తీర్చుకుందు. కానీ లింగమూర్తి సైకిల్ ఇదిగో. లింగమూర్తి ఏం కోదమ్మా, ఏంది పాత్ర బాగుతున్నావు? అదే ఇదేంది సైకిల్. సైకిలా? ఆ. కొత్త మోదలా? కొత్త మళ్ళ కాదు, నువ్వు నాకు అతికిచ్చావు కదా అదే ఇది. నా సైకిలా? ఆ ఇట్లా అయిపోయిందేంటి? అదే మరి ఆ కిరాణా కొట్టు నారాయణకి 400 ఇవ్వాలి కదా. నేను ఎందుకు ఇవ్వాలి? నువ్వు కదా ఆ. నేను ఇవ్వాలి కదా. ఓ ఒక రోజు సైకిల్ వేసుకుని వెళ్తుంటే ఆపాదు. అర్థమైంది. ఆ. సైకిల్ వేసి కొత్తుంటే ఆపాదు. ఆ. నా బాకి ఇస్తావా తెస్తావా అని నిలదీశాడు. నిలదీశాడు. నీ కోపం వచ్చింది. వచ్చింది. పౌరుషంగా కుటుంబం కదా. ఆ. అంతనే నువ్వు ఏయ్ ఎక్కువ మాట్లాడద్దు, కావాలని అంతే. తీసుకో అని టైర్ పీకేచావు. అవును. రేకులు పీకేచావు, కథలు పీకేచావు, మధ్య కాదుతో సహా అన్ని పీకి మరి బాగా వచ్చావు. అవునా? అవును. మరి ఇది మాత్రం మిగిల్చావేంది? నువ్వు నాకు అతికిచ్చినట్టు గుర్తుండాలి కదా. ఓ ఎంత ఎఫెక్టనో. ఇప్పుడు మనం ఇలా మాట్లాడుకుంటుంటే దా అది వచ్చాడు. ఆ. దా నువ్వు దా. ఆ. ఇప్పుడు నువ్వు ఇవ్వాల్సిన డబ్బులు నేను ఇవ్వాలి కదా. ఆ. ఆ డబ్బులు ఎప్పుడు ఇస్తావు అని అడుగుతాడు. అదిగో ఎప్పుడు ఇస్తావు? నిజమా? అది కాదు. ఆ. ఇంతలో మేమిద్దరం ఇలా మాట్లాడుకుంటూ ఉంటే ఆ. ఇది నీకు కళ్ళు కొడతాడు. ఆ. కొట్టు కొట్టు పని కొట్టాడు కదా. ఇక నువ్వు బయలుదేరు. ఓకే బయలుదేరు. వెళ్ళి తీసుకో. వద్దులే ఉంచుకో, ఎంత కొంత అమ్మేసుకో. Thank you. ఆ. వాళ్ళు వెళ్ళిపోతున్నా కదా, వాడికి కావాల్సిన ఇచ్చేసి దా, డబ్బులు ఇచ్చేస్తా. థ్యాంక్ యూ. నో మెన్షన్. నువ్వు ఇంకా ఉన్నావేందిరా? నా పిల్లం దగ్గరికి వెళ్ళి కొలతలు దించుకో. కొలతలు నీ అబ్బా, నీ కోసం ఏదో నేను మ్యారేజ్ చేసుకుంది. పోదా. నువ్వేందిరా రుద్దుతున్నావా? నాలుక బయట పెట్టు. పెట్టావా? ఎంత బలం ఉందిరా? సంచాయి నువ్వు. కోదండం ఆ. చీకటి పడింది. విశాల్ ఇంకా ఇంటికి రాలేదు. నువ్వు ఎక్కడ కంగారు పడకండి స్వామీజీ, వాడు ఆ టీచర్ ఇంట్లో పడుకుని ఉంటాడు. శివాజీ గారు, ఏమండి శివాజీ గారు, మిమ్మల్ని. ఏమండి మీరు శివాజీ గారు గారు? నో, ఐఎమ్ నాట్ శివాజీ. అయ్యో నా మాట వినండి సార్. మీరు ఆ రోజు హాస్పిటల్ కి మీ భార్య డెడ్ బాడీ తీసుకొచ్చారు. ఆవిడ బతికే ఉంది సార్. ఏమిటి ఏమిటి మీరు చెప్పింది? నా భార్య పద్మ బ్రతుకుందా? మీరు చెప్పింది నిజమా? నిజమేనండి. ఆ రోజు చనిపోయారనుకుని మీరు అప్పగించి వెళ్ళిపోయాక ఒక స్పెషలిస్ట్ చూసి బిడ్డ చనిపోయాడని, ఆ మాత్రం బతికే ఉంది కానీ కోమలోకి వెళ్ళిందని చెప్పారు. డాక్టర్లందరూ కలిసి ఆమెకి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఈ పాటికి ఆమెకి స్పృహ వచ్చిండొచ్చు కూడా. డియర్ ఫ్రెండ్స్, వైద్య శాస్త్రంలో ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. వాటిలో కోమాలో ఉన్న పద్మ అనే పేషెంట్ కోలుకోవటం కూడా ఒకటని చెప్పొచ్చు. ఎస్, డెడ్ బాడీగా ఈ హాస్పిటల్కి వచ్చిన తను కోమాలో చాలా కాలం ఉండి తిరిగి ఇప్పుడు మామూలు మనిషి కావటం అనేది ఇట్స్ ఎ గ్రేట్ మిరాకిల్. ఆవిడికి ప్రాణం పోసే ప్రయత్నంలో డాక్టర్ మురళి చేసిన కృషికి నా అభినందనలు. థ్యాంక్ యూ. రామా పద్మ, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. ఈ డాక్టర్లందరి కారణంగానే నువ్వు మామూలు మనిషి అయ్యావు.
మీరంతా నాకు ప్రాణం పోసిన దేవుళ్ళు. మీకెలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో నాకు తెలియటం లేదు. మీ భార్య బతికే ఉందా? అవును ప్రియా, నేను వైజాగ్ ఆసుపత్రికి ఫోన్ చేస్తే నిజమేం తెలిసింది. పద్మని ఉదయమే డిశ్చార్జ్ చేశారట. తన మీద మీకున్న ప్రేమే ఆమెను బ్రతికించింది. ఇప్పుడు తను ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఎక్కడికి వెళ్ళినా నేను వెతికి తెలుసుకోగలను. ప్రియా, విశాలకి వాళ్ళమ్మ బ్రతికే ఉందని తెలిస్తే వాడు నాతో వస్తాను పట్టుబడతాడు. వాళ్ళమ్మని ఇక్కడ తీసుకొచ్చేంత వరకు ఈ విషయం వాడికి తెలియనివద్దు. జాగ్రత్తగా చూస్తుండో. అలాగే. మీకు నిప్పట్టించడమేగా నా పని. నాకు నిప్పెడతావా? సిగరెట్కి సార్. సార్ రోజుకి ఎన్ని సిగరెట్లు కలుస్తారు సార్? ఈ ట్రాఫిక్ ఏంటి సార్ ఇలా జామ్ అయిపోయింది? రైట్, అతను దించు దించు. చూడు ముసలోడా, నా చెయ్యిని నరికి నన్ను అవిటివాణి చేసిన నీ పెంపుడు కొడుకు ఫోటో. ఆ శివాజీ గాడు ఎక్కడున్నాడో ఇప్పుడు తెలిసింది. గుండు గీయించుకుని కాషాయం కట్టుకుని బైరాగులతో సెటిల్ అయిపోయి మైసూర్ దగ్గర ఉన్నాడు. నోర్మై డాడీ, మన వాళ్ళని వెళ్లి వాడిని ఇక్కడికి లాక్కురమ్మని చెప్పు. వాడిని ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. ఆవేశపడకు. ఎంతమంది వెళ్ళినా ఆ శివాజీని ఎదిరించడం కష్టం. వరదప్పన్ లాంటి కిరాతకుండే చావు దెబ్బ తీసిన వాణ్ణి తెలివితేటలతోనే పట్టుకోవాలి. ఆ తెలివితేటలతోనే వాడి దగ్గరున్న మన డబ్బుని రాబట్టాలి. వాడికి ఏదో ఎర్ర చూపించి ఇక్కడికి రప్పించగలిగితే వాడిని సన్యాసం నుంచి సమాధిలోకి పంపించేయచ్చు. పద్మమ్మ, రహీం భాయ్, బాగున్నావు రహీం భాయ్? నువ్వేందా మేడా? ఏంటలా చూస్తున్నావు? చచ్చిపోయిన చెల్లెమ్మ ఎలా బతికొచ్చిందనా? ఏముంది రహీం భాయ్, ఆ ఈశ్వర్ని దయ వల్ల మళ్ళీ నేను బతికాను. ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్ళాను. ఆయన లేరు రహీం భాయ్. ఎవరెక్కడున్నారో తెలియట్లేదు. మావయ్య గారిని కలుసుకుంటే అన్ని తెలుస్తాయని. మామైన తర్వాత కలవచ్చమ్మా. అది నేను కాదు. చెప్పేది వినమ్మా. అరే పద ఒకసారి పదమ్మా. కలిసిస్తాను రహీం భాయ్. అంటే నన్ను నా బాబుని చంపాలనుకుంది. మనవాడు అనుకుంటా హేమాద్రి బాబా. ఆ బేట, నువ్వు చిన్నబాబు చనిపోయారనుకుని శివాజీ బాబు పెదబాబుని తీసుకుని ఏడుకుపోయిండు. ఏడిపోయిండు, ఎక్కడున్నాడు ఎవరికి తెలియదు. ఈ రోజు ఒక బుక్ లో చూస్తే తెలిసింది బేట, ఏడో మైసూరు ఆశ్రమం ఉన్నాడని. నేను ఫోన్ ట్రై చేసి వస్తా బయట. హలో సార్, శివాజీ బాబు ఉన్నాడా సార్? మీరెవరండి? సార్, నా పేరు రహీం. ఈ నెంబర్ మీకెవరు ఇచ్చారు? సార్, నేను ఆశ్రమకు ఫోన్ చేస్తే ఈ నెంబర్ ఇచ్చిండు సార్. శివాజీ బాబుతో అర్జెంట్ పని ఉన్నది సార్, జనం మాట్లాడాలి. ఇస్తారా? ఏంటండి అది? ఏం లేదు సార్, ఆయన భార్య బ్రతికే ఉంది, నా దగ్గర ఉందని చెప్పండి. ఏంటి? శివాజీ బాబు భార్య పద్మ మీ దగ్గర ఉందా? ఆ. ఆవిడని కలుసుకోవడం కోసం ఆయన ఎక్కడికే బయలుదేరారే? ఈ లోపు నాకు ఫోన్ చేస్తే చెప్తాను. ఠీక్ హై సార్. ఓకే. మామ బతికే ఉందా? నేను బతుకున్నాను ఆయనకి తెలుసంటావా? తెలుసంటమ్మా, శివాజీ బాబు నీ కోసం వీడికి వస్తుండట. మరి మరి నేను ఇప్పుడు ఆయన ఎలా కలవటం? నువ్వేం ఫికర్ పడొద్దు బేట, అంతా నేను చూసుకుంటా. నువ్వు ఏడవటం మంచిది కాదు. రా బేట. మీరందరూ నాకు అబద్ధం చెప్పారు. అమ్మ బతికే ఉంది. నాన్న అమ్మని చూడటానికి వెళ్ళాడు. నేను కూడా అమ్మ దగ్గరికి వెళ్తాను. నువ్వు ఒక్కడివి ఎలా వెళ్తావు? ఎక్కడికని వెళ్తావు? నేను వైజాగ్ బస్సుకి వెళ్తాను. అక్కడ ఊరంతా అమ్మ కోసం వెతుకుతాను. ఎలాగైనా అమ్మని కలుసుకుని తీరుతాను. లాభం లేదు కోదండం. ఇక తను వినేటట్టుగా లేడు. నేను విశాల్కి తోడుగా వైజాగ్ బయలుదేరతాను. ఒకవేళ శివశంకర్జీ ఫోన్ చేస్తే మేం కూడా వైజాగే బయలుదేరామని చెప్పు. ఏంట్రా కోటిగా నువ్వు చెప్పేది? శివాజీ భార్య బతకడం ఏంటి, మన ఇంటికి రావడం ఏంటి, రహీం గారు తీసుకెళ్లడం ఏంటి? అవునయ్యా, ఆ అమ్మాయి మిమ్మల్ని కలియడానికే వచ్చినది. మా ఆయన కలిసి వెళ్తానని చెప్పినది. అయినా రహీం గడు అవ్వలేదయ్యా. చెప్పరా, ఈ అమ్మాయినా? చెప్పరా, చెప్పు. ఈవిడేనయ్యా. చూసావా ముసలోడా, నీ పెంపుడు కొడుకు పెళ్ళాం బతికే ఉంది. దాన్ని గుప్పెట్లో పెట్టుకుంటే వాడు, ఆ శివాజీ గాడు చచ్చినట్టు మన దగ్గరికి వస్తాడు. అవును, వస్తాడు. రహీం, మధ్యాహ్నం నుంచి కనపడలేదు. ఎక్కడికి వెళ్ళావురా? ఆరామన్నాయి సార్, డాక్టర్ దగ్గర పోయినా. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన వాడివి పద్మని వదిలిపెట్టి ఎందుకు వచ్చావురా?
క్యా బాత్ కర్తే సార్, పద్మమ్మ ఎప్పుడో చనిపోయిందిగా. చెప్పరా పద్మని ఎక్కడ దాచావు? నాకు తెలియదు సార్. తెలియదు సార్. నాకే అబద్ధం చెప్తా. చెప్పరా? అరే, నాకు తెలియదు సార్. ఎక్కడ దాచావు పద్మని? చెప్పు. నాకు తెలియదు సార్. చచ్చిపోతా సార్. కొట్టా సార్. చెప్పరా? కొట్టా సార్. నాకు చెప్పు. తెలియదు సార్. నేను చెప్పరా? సార్. ఎక్కడ దాచావు? సార్, ఎక్కడ దాచావు? చెప్పు. చెప్పరా? చెప్పు. చెప్పు. హేమాద్రి ఆగు. ఎక్కువగా కొడితే వాడు చచ్చిపోతాడు. ముందు ఆ అమ్మాయిని ఎక్కడ దాచిపెట్టాడో మనం తెలుసుకోవాలి. రేయ్ అయ్యా వీడిని ఈడ్చుకెళ్లి మన గొడవంలో పడేయండి. అలాగేనయ్యా. తిండి తిప్పలు లేకుండా చిత్రహింసలు పెడితే అప్పుడు ఆ అమ్మాయి ఎక్కడుందో వాడే చెప్తాడు. శోభనాద్రి గారు, నేను మైసూరుకి ఫోన్ చేసి శివాజీ గురించి ఎంక్వైరీ చేశాను. అతను ఇక్కడికే బయలుదేరి వస్తున్నాడని తెలిసింది. వెరీ గుడ్. రహీం గౌడు పద్మపతికి ఉందని శివాజీకి ఫోన్ చేసి ఉంటాడు. పెళ్ళాన్ని కలుసుకోవడానికే హడావిడిగా వస్తున్నాడన్నమాట. కప్ప మీదకు పావును వదలాలి, పావు మీదకు డేగను వదలాలి. అట్టాగే శివాజీ మీదకి అంతకంటే గట్టివాడిని వదలాలి. కరెక్ట్. శివాజీని చంపడానికి సాదా సీదా గుండాలు సరిపోరు. సరి అయిన వాడొక్కడున్నాడు. వాడి పేరు కన్వర్. శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశ్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనో యాండి మట్టయ్యా. హలో, ఎక్కడున్నావు? ఏదో ఆస్తి గొడవ. ఇప్పుడే ఫ్యామిలీని మొత్తం. నీతో పని పడింది. నువ్వు అర్జెంటుగా వైజాగ్ రావాలి. నువ్వు అప్పు చెప్పే పనంటే స్పెషల్ వర్కే. వెంటనే బయలుదేరుతున్నా. వెంటనే వచ్చేస్తానని మా అత్తయ్యకి మాట ఇచ్చాను. బండిలా రిపేర్ అయిందే. ఛ! హలో, ఎక్కడికి? వైజాగ్. నేను వైజాగే. ఎనీ అబ్జెక్షన్? థ్యాంక్ యూ. ఏంటి బుజ్జి ఎత్తుక్కుంటున్నావు? నీ మొగుడు నిన్ను మోసం చేసి పారిపోయా? నాకింకా పెళ్లి కాలేదు. అయితే మొగుడు కోసం ఎత్తుక్కుంటున్నావా? అవును, నాది 4 ఎకరాల నల్లరేగడి పొలం. దున్నేవాడే లేడు.